అలా నిద్రలేసానో లేదో మా మమ్మీ బయటకు వెళ్దామని చెప్పింది. ఎక్కడికి మా అంటే ఫిష్ తీసుకురావడానికి. మా నేనెందుకు మా అంటే నైట్ ఏదేదో చెప్పినావు కదా పెద్ద ఫిష్లు కావాలి, ఆ ఫిష్ వద్దు ఈ ఫిష్ వద్దని, రా నువ్వు కూడా అని చెప్పి నన్ను వేసుకొని పోయింది. అదే అంటారు కదా ఎవరు చేసుకున్న గోతులో వాళ్ళే పడతారని చెప్పి. ఇంకా నిద్ర లేసిన వెంటనే ఫేస్ మీద కూడా అట్లా నీళ్ళు వేయకుండా అట్టే బండెక్కేసి వచ్చేసిన. ఇంకా ఫిష్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంకా మంచిగా టిఫిన్ చేసేసినాం. మా తమ్ముడు అయితే మంచిగా మిక్స్ చేసేస్తున్నాడు అనమాట. మా తమ్ముడు పులిహోర మిక్స్ చేయడం రాదు కానీ ఇంకా కర్రీస్ అన్ని బాగా మిక్స్ చేస్తాడు. ఇంకా ఫిష్ మంచిగా అయితే మిక్స్ చేసేసినాడు. మా మమ్మీ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఇంకా మా మమ్మీకి అయితే మంచిగా హెల్ప్ చేస్తాడు మా తమ్ముడు. మా ఇంటికి వచ్చే కోడలు చాలా అదృష్టవంతులు అనమాట. వైఫ్ అయినా కానీ మా తమ్ముడు బాగా చూసుకుంటాడు. ఇంకా ఇలా సర్దేసే లోపల మా మమ్మీ ఫిష్ కర్రీ అయితే రెడీ చేసేసింది మంచిగా. ఇంకా మా తమ్ముడు ఏదో చేస్తున్నాడు, అదేందో కూడా నాకు తెలియదు. ఇంకా వాడు ఏదో చేస్తామంటే పిచ్చి పని నేను చూస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా మమ్మీ కర్రీ వేసేసి మంచిగా సర్వ్ చేసేసింది మాకు. మంచిగా కుమ్మేసిన నేను. అలా కుమ్మేసిన తర్వాత ఫుల్ నిద్రేసిన తర్వాత లేసి అలా ఎయిర్ ఫ్రైలో ట్రై చేద్దాం అన్నాడు. ఇంకా నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. మీకు నచ్చద్దా వితౌట్ ఆయిల్? నాకైతే ఆయిల్తోనే నచ్చద్ది. బాయ్ బాయ్, సీ యూ.